హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ గైర్. మీ అందరికీ థాటిక్ గైర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుక. 9 రోజుల పాటు కన్నుల పండుగగా సాగే బతుకమ్మ పండుగలో ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు, ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారో ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. తెలంగాణ ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఊరు వాడ ఎక్కడ చూసినా సందడే. చిన్న పెద్ద వేడుకలో పాల్గొంటూ ఉంటారు. ముచ్చటగా ముస్తాబయ్యే బతుకమ్మలు తయారు చేసి అంతా కలిసి ఆడి పాడతారు. ఈ సంవత్సరం ఈ 2024లో భాద్రపద అమావాస్య అక్టోబర్ 2న వచ్చింది. భాద్రపద అమావాస్య నుంచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ఇలా ఈ రోజున ప్రారంభమయ్యే వేడుకలు 9 రోజుల పాటు వైభవంగా సాగి అక్టోబర్ 10తో ముగుస్తాయి. ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారో ఇప్పుడు చూద్దాము. అక్టోబర్ 2 బుధవారం భాద్రపద అమావాస్య. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. అక్టోబర్ 3 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అటుకుల బతుకమ్మ. నవరాత్రి కలశ స్థాపన రోజు జరుపుకుంటారు. అక్టోబర్ 4 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల విధియ ముద్దపప్పు బతుకమ్మ. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను పూజిస్తారు. అక్టోబర్ 5 శనివారం ఆశ్వయుజ శుక్ల తదియ నానే బియ్యం బతుకమ్మ. ఇక అక్టోబర్ 6 ఆదివారం ఆశ్వయుజ శుక్ల చవితి అట్ల బతుకమ్మను పూజిస్తారు. అక్టోబర్ 7 సోమవారం ఆశ్వయుజ శుక్ల పంచమి అలిగిన బతుకమ్మ. ఈ 6వ రోజు అలిగిన బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు ఈ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించరు. అక్టోబర్ 8 మంగళవారం ఆశ్వయుజ శుక్ల షష్ఠి వేపకాయల బతుకమ్మ. అక్టోబర్ 9 బుధవారం ఆశ్వయుజ శుక్ల సప్తమి వెన్న ముద్దల బతుకమ్మ. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మను పూజిస్తారు. అక్టోబర్ 10 గురువారం ఆశ్వయుజ శుక్ల అష్టమి అనగా దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండుగలో 9వ రోజు సద్దుల బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజున బతుకమ్మను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు భక్తులు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. భారీగా తయారు చేసిన బతుకమ్మ చుట్టూ ఆడి పాడిన తర్వాత తీసుకువెళ్లి ఈ రోజే నిమజ్జనం చేస్తారు. ఇలా ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. భక్తులు 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ వేడుకలో ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొదటి రోజు బతుకమ్మకు నువ్వులను పొడి చేసి దానిలో పంచదార లేదా బెల్లాన్ని కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు అటుకులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక మూడవ రోజు అయితే ముద్దపప్పుని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 4వ రోజు బతుకమ్మకు పరమన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 5వ రోజు బతుకమ్మకు అట్లు వేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు బతుకమ్మకు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు. 7వ రోజు అయితే సకినాల పిండితో వేపకాయలు చేస్తారు. వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 8వ రోజు అయితే బియ్యపు పిండి, బెల్లం మరియు నెయ్యితో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. చివరి రోజు 9వ రోజు నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం ఇలా నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని వేల ఏళ్లుగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలను ఎందుకు జరుపుకుంటున్నారు? ఈ బతుకమ్మ సంబరాల వెనుక ఉన్న కథనం ఏమిటి? అసలు బతుకమ్మను పూలతోనే ఎందుకు తయారు చేస్తారు? ఇలా పూలతో తయారు చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. తెలుసుకున్నారు కదండి, ఈ సంవత్సరం బతుకమ్మ ఎప్పుడు వచ్చింది, ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్ గైర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.